అందరికీ నమస్తే. ఏదైతే సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డ ఇన్సిడెంట్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతలా తన రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నాడు అనేది కూడా మనం అందరం చూసాం. ఏదైతే 2017 ఆగస్టు 18న ఆగస్టు 18న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి ఈ ఘటనని ఆ రోజు తేలుకుట్టిన దొంగల కిక్కురు మనకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగినట్టుగా ప్రజల మెదడులోకి ఎక్కించడం కోసం మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాం. అవన్నీ కూడా ఇంకొకసారి విందామా? ఒకసారి వినండి. మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు సుగాలి ప్రీతికి దారుణానికి ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు? నా బిడ్డ చనిపోయింది, అత్యాచారానికి గురైంది, మానభంగానికి గురైంది, హత్యకు గురైందని కడుపు చించుకొని రోడ్ల మీద వస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా వారికి దృష్టి పడలేదు. వాళ్ళకి రాయలసీమలో కర్నూలులో ఒక ఆడబిడ్డకి అన్యాయానికి గురైతే జగన్ రెడ్డి గారు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎస్, ఇలా ఏదైతే సుగాలి ప్రీతి అంశంలో అసలు జరిగింది ఏంటి? 2017 ఆగస్టు 18 జరిగితే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దాంట్లో ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతో ఆ కేసుని నీరుగార్చేసింది. నీరుగార్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏదైతే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, కలిసిన వెంటనే వాళ్ళు దీన్ని సిబిఐ ఎంక్వైరీకి అడగడంతో 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. సిబిఐ దాన్ని ఉత్తర్వులు ఇచ్చినా సరే తీసుకోవట్లేదని చెప్పి సెప్టెంబర్లో సిబిఐ ఏదైతే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్ళి పిల్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు చేతనైనంతలో వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధించి 2021లో ప్రీతి తల్లిదండ్రులకి 8 లక్షల రూపాయల నగదు, 3 సెంట్ల ఇళ్ల స్థలం, అదేవిధంగా 5 ఎకరాల పొలం ఇవ్వడమే కాకుండా సుగాలి ప్రీతి తండ్రి అయినటువంటి రాజు నాయక్కి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా అండగా నిలబడ్డారు. మరి ఈ మాత్రం చిత్తశుద్ధి, ఆ కుటుంబం పట్ల చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? రాజకీయాల కోసం తనను వాడుకున్నారే కానీ, ఆ కుటుంబాన్ని తన రాజకీయాల కోసం వాడుకున్నారే కానీ, ఎన్నో సభల్లో పిచ్చి పట్టిన వాళ్ళగా కేకలు వేస్తూ మాట్లాడారు. కానీ ఈరోజు సిబిఐ ఇది అంతర్రాష్ట్రానికి సంబంధించిన అంశం, దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి అఫిడవిట్ వేస్తే ఈ కేసుని నీరుగార్చే విధంగా ముందుకెళ్తా ఉంటే, మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే అంశాన్ని తన రాజకీయ ఎజెండాగా వాడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడికి పోయారు? సుగాలి ప్రీతి అంశం ఈరోజు పట్టట్లేదా? కనీసం 10 నెలల పాలనలో ఒక్కరోజైనా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పిలిపించుకుని మాట్లాడిన పాపాన పోని పవన్ కళ్యాణ్ గారి నిజమైన నైజమేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. థ్యాంక్ యూ.